వివో V30 తెలుగులో అన్బాక్సింగ్ కోసం యూట్యూబ్ లో తెగ వెతికేస్తున్నారా? రావట్లేదు కదా. మీరు ఎంత వెతికినా పెద్ద యూట్యూబర్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే రాదండి. రీజన్ ఏంటో తెలుసా? మన తెలుగు యూట్యూబర్స్ కి రివ్యూ యూనిట్ కింద ఫ్రీగా మొబైల్ అయితే పంపించలేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మీకు ఇంట్రొడక్షన్ చూసిన తర్వాత మీకే అర్థమైండొచ్చు ఇప్పుడు మనం ఏ మొబైల్ గురించి మాట్లాడుకుంటున్నాము. అదేనండి వివో V30. ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్. అలాగే నేనైతే ఓన్లీ కెమెరా గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పర్టికులర్ గా ఈ మొబైల్ వివో V30 ఈ మొబైల్ అయితే ఆన్లైన్ కోసం అస్సలు కాదు, షాప్ వాళ్ళ కోసం మాత్రమే ఈ మొబైల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక ఈ మొబైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే దీని డిజైన్ అండి, డిజైన్ అయితే సూపర్. అంతే మేడం సార్, మేడం అంతే. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక పర్సన్ ఒక స్టోర్ కి వెళ్ళి నాకు 30,000 లో ఒక మొబైల్ కావాలి అని చెప్తే అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ ఈ వివో V30 మొబైల్ చేతిలో పెడితే ఖచ్చితంగా ఆ మొబైల్ తీసుకొని బయటికి వెళ్తారు. మహా అంటే స్టోర్ కి వెళ్ళి మొబైల్ కొనే వాళ్ళు మొబైల్ యొక్క డిజైన్ ఇంకా కెమెరాస్ మాత్రమే చూడగలిగే టైం ఉంటుంది. ఇలా ఉంటుందండి ఆఫ్లైన్ వ్యాపారం. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి వివో V30 అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మనకి మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి కొంచెం పేపర్ వర్క్ టీపీ కేస్ ఉంది. దాని కింద 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. తెలుగులో మీరు ఎంత సర్చ్ చేసినా కూడా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ మీకు దొరకట్లేదు, కాబట్టి మీ వరకు ఈ వీడియో అనేది తీసుకురావాలని మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. మనం ఎన్ని రోజుల్లో పెద్ద యూట్యూబర్స్ అన్బాక్సింగ్ చేసి మన కోసమే చేస్తున్నారు, మన కోసమే కష్టపడుతున్నారు అని అనుకున్నాం కదా. నాకైతే ఈ రోజే అర్థమైంది అదంతా ఫేక్ అని. కంపెనీలో కొంతమంది పెద్ద యూట్యూబర్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మొబైల్ ఫ్రీగా పంపించి ఇంకా కొంతమందికి అయితే డబ్బులు కూడా ఇచ్చి మొబైల్ గురించి మంచిగా చెప్పమని భజన చేయమని మరీ చెప్తుంటారు. మొబైల్ లాంచ్ అయిన రోజు వచ్చే అన్బాక్సింగ్ ని రివ్యూని అయితే నమ్మకండి. సేల్ లో పర్చేస్ చేసి మొబైల్స్ అన్బాక్సింగ్ చేశారు కదా, వాళ్ళనైతే నమ్మండి. ఇక ఈ మొబైల్ డిజైన్ పరంగా బాగున్నప్పటికీ కూడా ప్రైస్ చూసి కొంచెం భయం వేసేలాగానే తీసుకొచ్చారు. ప్రైస్ చూసిన తర్వాత కొంతమందికి ఓవర్ అనిపించుండొచ్చు, కొంతమందికి వర్తబుల్ అని కూడా అనిపించవచ్చు. ఇక ఈ స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత మీరే చెప్పండి, ఈ ప్రైస్ ఓవర్ అనిపిస్తుందా లేదంటే వర్తబుల్ అనిపిస్తుందా. ఈ మొబైల్ ఓన్లీ కెమెరాస్ కోసం తీసుకొచ్చారు కాబట్టి కెమెరా ఫ్యూచర్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి రేర్ వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి నేను ఎంతగానో కృషి చేస్తున్నాను. సో నా కృషిని మీరు గుర్తించాలంటే మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ కెమెరా డిజైన్ సర్కిల్ లో ఇచ్చారు. 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అలాగే RL లైట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ కూడా 50 MP కెమెరానే ఇచ్చారు. లాస్ట్ టైం మొబైల్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ లో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే డిజైన్ మారింది మాత్రం మీరు గమనించవచ్చు. దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ చెప్పుకున్నాం కదా. అందులో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 8082 సెన్సార్ అయితే వాడారు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మీకు 4K లో వీడియో క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పేసి వివో వాళ్ళు అయితే క్లైమ్ చేస్తున్నారు. ఫోటో డిపార్ట్మెంట్ కి వస్తే బ్యాక్ సైడ్ RL లైట్ ఉండడం వల్ల మీరు స్టూడియోలో ఫోటో తీసుకున్న ఫీల్ అయితే వస్తుందని వివో వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో స్మార్ట్ కలర్ ఫీచర్ ఉండడం వల్ల మీరు ఏ కండిషన్ లో ఫోటో దిగుతున్నా కూడా ఫోటో బాగా వస్తుంది అని చెప్పేసి వివో వాళ్ళు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా వీళ్ళు శాంపుల్ అయితే వేశారు. అవి ఇక్కడ మీకు షో చేశాను, ఒకసారి ఓకే చేయండి. మెయిన్ కెమెరా విషయానికి వస్తే డే టైమ్ లో మంచి ఫొటోస్ వస్తాయి. అలాగే 2x వరకు ఫోటో షాట్స్ అయితే ఇంకా బాగా వస్తాయి. సో వివో ఫోన్లలో ఫోటో షాట్స్ అనేది చాలా స్పెషల్. నైట్ టైం ఫోటో విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా ఉండడం వల్ల మంచి ఫొటోస్ వస్తాయి. అలాగే OS కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫొటోస్ అనేవి షేక్ అవ్వకుండా నీట్ గా కూడా వస్తాయి. సో నైట్ షాట్ అనే ఒక ఆప్షన్ ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే కానీ మంచి ఫొటోస్ వస్తాయి. సెకండరీ కెమెరా 8 MP విషయానికి వస్తే డే టైమ్ లో ఫొటోస్ బాగానే వస్తాయి, కానీ నైట్ టైమ్ లో ఫొటోస్ అనేవి కొంచెం బ్లర్ గా వస్తాయి. దాని గురించి మనం అంతగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు అల్ట్రావైడ్ కెమెరాస్ మీద ప్రియారిటీ ఉంటే కనుక మంచి 50 MP కెమెరాస్ అల్ట్రావైడ్ ఉన్నాయి ఉంటాయి, వాటిని అయితే మీరు చూస్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 50 MP కెమెరా ఇచ్చారు. ఇదైతే మంచి విషయమే, కానీ ఎక్కువ ఫ్యూచర్స్ అయితే ఇవ్వలేదు. ఒకే ఒక ఫ్యూచర్ ఇచ్చారు, అదే ఆటో ఫోకసింగ్ ఫీచర్. ఫ్రంట్ కెమెరాతో ఫోటో కానీ వీడియో కానీ తీసినప్పుడు మన ఐని ట్రాక్ చేస్తూ మనల్ని ఆటో ఫోకసింగ్ గా ఉంచుతుంది. మన పక్కన ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా బ్లర్ గా కనిపిస్తాయి. దీనివల్ల మనం దిగే ఫోటో అనేది నీట్ గా వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో ఇంతకన్నా ఎక్కువ ఏం కోరుకుంటాం, మంచి ఫోటోస్ వస్తే చాలు కదా.
ఇదేనండి ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి విషయాలు. కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, డిజైన్ కూడా బాగుంటుంది. ప్రాసెసర్ ఇంకా ఛార్జింగ్ స్పీడ్ అనేది నార్మల్ గా ఉంటాయి. డే టు డే యూజ్ చేసుకునే వాళ్ళకైతే, నార్మల్ గా ఈ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటుంది. ఒకటండి ప్రైస్ ఎక్కువ తీసుకొచ్చారనే తప్ప ఈ మొబైల్ అయితే కొంచెం బాగానే ఉందని చెప్తారు. ఇలాంటి మొబైల్స్ అమ్ముకున్నప్పుడే కదా ప్రాఫిట్ అనేది మిగులుతుంది. దీని వల్లనే రీటైలర్స్ వాళ్ళు వివో వాళ్ళతోటి గొడవ పడట్లేదు, లేదంటే OnePlus వాళ్ళు గొడవ పడ్డట్టుగా పడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.